అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ కొన్ని విషయాలను అయితే వెల్లడించడం జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి. మరి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి, మనకు ఏ విధంగా అంటే ఎవరు అర్హులు కాదు, ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఎప్పటి నుంచి చేపడతారు, కొత్త రేషన్ కార్డులకు మనం ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకుంటే మనకి కొత్త రేషన్ కార్డులు వస్తాయనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మాట్లాడుతూ మనకు ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్, ఈ 6 మీకు అర్హత ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డు పంపిణీ చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి 6 అర్హతలు ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. ఇక ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ మీకు విషయాన్ని అయితే పూర్తి స్థాయిలో తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మీరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. ఎదురుగా కనిపిస్తున్న గుర్తుపైన నొక్కండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వస్తుంది. మరి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు షేర్ చేయాలి. మీరు ఎప్పుడైతే ఈ వీడియోను షేర్ చేస్తారో మీతో పాటు మరొక 10 మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటను, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోండి. ఏపీ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకాన్ని అమలు చేస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా లబ్ధి పొందాలి అనే విషయాలపైన ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో మీకు అందుబాటులో వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్డేటెడ్గా వీడియోస్ను చూస్తూ ఎలా అప్లై చేసుకోవాలని తెలుసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలి. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇక గత సంవత్సరం నుంచి కూడా మనకు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియనైతే ప్రభుత్వం చేపట్టలేదు. మరి మన కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా 10 నెలలు అయింది. మరి ఇక్కడ మన తాజాగా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన కీలక ప్రకటన చేశారు. మరి కొత్త రేషన్ కార్డులకు కొన్ని కొత్త అర్హతలను తీసుకొచ్చారు. ఇక ఇప్పటి వరకు కూడా ఈ కొత్త రేషన్ కార్డు వల్ల ఉపయోగం ఏంటనేది మనం తెలుసుకుంటే, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేసింది ఏపీ ప్రభుత్వం. మరి కొత్త రేషన్ కార్డు అనే కాదు, ఇప్పటికే అమలవుతున్నటువంటి పథకాలు కూడా రేషన్ కార్డు ఉన్నవారికే మనకు అమలవుతూ ఉన్నాయి. మరి రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ కొన్ని పథకాలు రావడం జరుగుతుంది. కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది. మరి రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా అసెంబ్లీలో మాట్లాడుతూ మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కొన్ని విషయాలను అయితే చెప్పడం జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి. మరి కొత్త రేషన్ కార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ప్రభుత్వం కొన్ని రూల్స్ని అయితే తీసుకొచ్చింది. మనకు 6 స్టెప్ వ్యాలిడేషన్ అనే ప్రక్రియ ఉంది కదా గత ప్రభుత్వంలో. 6 దశల ధృవీకరణ అంటారు. మరి 6 దశల ధృవీకరణలో మీరు సక్సెస్ అయితేనే మీకు రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక ఒక్క వెరిఫికేషన్ ఫెయిల్ అయినా కూడా మీకు యొక్క రేషన్ కార్డు అనేది రాదన్నమాట. మరి 6 దశల ధృవీకరణలో వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటంటే, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయ్, ఫస్ట్ రూల్ చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నమాట. మరి కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే మీకు రేషన్ కార్డు ఏ విధంగా ఇస్తారు, ఇవ్వరు కదా అని చెప్పి మీరు అనొచ్చు. అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు మీరు మామూలుగా మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ ఇప్పుడు కార్డు అయితే ఉంటుందన్నమాట. మరి కార్డులో మీరు తర్వాత మీకు జాబ్ వచ్చి ఉంటుంది, అంటే రేషన్ కార్డు ముందు మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది.
తర్వాత మీకు ఉద్యోగం వచ్చి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మన ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ఆప్షన్ ద్వారా రేషన్ కార్డు అనేది పూర్తిగా రద్దు కాకుండా మీరు స్ప్లిట్ అయిపోవచ్చు. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు తొలగించుకొని రేషన్ కార్డులో కూడా మీరు స్ప్లిట్ ఆప్షన్ ఎంచుకుంటే మీ అమ్మకు మీ నాన్నకి ఇద్దరికి రేషన్ కార్డు ఉంటుంది, మీకు రేషన్ కార్డులో నుంచి తీసివేస్తారు. ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట గవర్నమెంట్ ఎంప్లాయీస్. లేదు ఇప్పటికే ఆల్రెడీ మీ కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే అది వీలు కాని పని అనమాట. అంటే రేషన్ కార్డు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రేషన్ కార్డు అయితే రాదు. ఇది మొదటి రూలు. కాబట్టి ఈ విషయాన్ని దీంట్లో సక్సెస్ అవ్వాలి. రేషన్ కార్డు కావాలంటే ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మీకు భూమి మనకు 13 ఎకరాలు ఉండాలి. మెట్ట మాగాని రెండు కలిపి, డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ రెండు కలిపి ఏంటంటే అంటే పొడి భూములు తడి భూములు రెండు కలిపి ఏంటంటే మెట్ట మాగాని అంటారు. ఈ మెట్ట మాగాని డ్రై ల్యాండ్ మనకు 10 ఎకరాలు ఉండొచ్చు. ఇక మాగాని 3 ఎకరాలు ఉంటే మీరు ఈ యొక్క రేషన్ కార్డుకు అర్హులు అనమాట. కాబట్టి మీరు ఈ భూమి విషయంలో కూడా 13 ఎకరాలకు కనుక మించితే మీకు రేషన్ కార్డు వచ్చే అవకాశం లేదు. ఇదొక మరొక రూలు. అంతేకాకుండా మనకు ఈ రేషన్ కార్డుకు సంబంధించి 4 వీలర్ ప్రధాన సమస్య అనమాట. అంటే గతంలో మీకు ఒక 4 వీలర్ ఉంటుంది, ఆ 4 చక్రాల వాహనం ఉండడం వల్ల ఏంటంటే మీరు రేషన్ కార్డును కోల్పోయి ఉంటారు. అంటే రేషన్ కార్డు అనేది మీకు రద్దు అయిపోయి ఉంటుంది. మరి ఇప్పుడు ఆ 4 చక్రాల వాహనాన్ని నేను అమ్మేశాను వేరే వాళ్ళకి, మరి ఇప్పుడు నేను కార్డు తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా మీరు కార్డు తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కనుక చెక్ చేస్తే కనుక గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు చెక్ చేయించుకుంటే మీకు వస్తుందా రాదా రేషన్ కార్డు అనేది అక్కడ అంటే మీ పేరు మీద నుంచి మీ బండి ట్రాన్స్ఫర్ అయిపోయిందా లేదా అనే విషయం అయితే మీకు తెలుస్తుంది. అక్కడ మళ్ళీ కూడా మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటే మీకు సక్సెస్ వచ్చి కొత్త రేషన్ కార్డు అయితే మీకు జారీ చేస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ జీరో అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి కూడా ప్రస్తుతానికి మనకు రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదన్నమాట గత ప్రభుత్వంలో. మరి ఇప్పుడు మార్చారు, కొత్త రూల్స్ అనేటివి ఇస్తామంటున్నారు. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ యొక్క 6 దశల ధృవీకరణను తొలగిస్తారా లేకపోతే ఇలాగే కొనసాగిస్తారనేది చూడాలి. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి కూడా రేషన్ కార్డు అయితే రాదు. అలాగే మనకు ఇక్కడ ఏదైతే 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ కనుక వస్తే ఈ రేషన్ కార్డు అనేది రాదనమాట. చాలామందికి అద్దె ఇండ్లు ఉంటాయి. ఈ అద్దె ఇండ్లతో అంతా కలిపి కూడా 300 యూనిట్ల కంటే తక్కువ వస్తేనే మీకు రేషన్ కార్డు అనేది ఉంటుంది, లేకపోతే రేషన్ కార్డు అనేది ఉండదు. మరి రేషన్ కార్డు లేకపోతే సంక్షేమ పథకాలు రావు. కాబట్టి ఈ విధంగా రేషన్ కార్డుకు సంబంధించి ఈ 6 దశల ధృవీకరణ అయితే ప్రస్తుతానికి అలాగే ఉంది. మరి ఈ 6 దశల ధృవీకరణలో మీరు కనుక సక్సెస్ వస్తేనే మీకు కొత్త రేషన్ కార్డు ఇస్తారు. ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ జీరో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వారికి కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా కూడా మేము వారికి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తాం. అలాగే ఈ రేషన్ కార్డుని ఏంటంటే మనకు సంక్షేమ పథకాలకు లింకు లేకుండా తీసేసి ఓన్లీ బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకునే విధంగా ఈ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తామన్నారు. అంటే గత ప్రభుత్వంలో ఆల్రెడీ జగన్ గారు రైస్ కార్డులు ఇచ్చారు. ఆ రైస్ కార్డులు మాదిరి ఇప్పుడు కూడా మన కూటమి ప్రభుత్వంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా ఏంటంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి కొత్త విధానంలో కొత్త రూల్స్తో మనకి రేషన్ కార్డులు అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే సంక్షేమ పథకాలకు సంబంధం లేకుండా ఓన్లీ బియ్యం తీసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డును ఉపయోగించుకునే విధంగా కూడా ఈ బీపీఎల్ కుటుంబాలన్నిటికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడతామన్నారు. మరి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 లోపు ఈకేవైసీ పూర్తి చేస్తామని రేషన్ కార్డులకు సంబంధించి ఈ ఈకేవైసీ పూర్తయిన తరువాత అంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పడం జరిగింది. మరి ఈకేవైసీని మార్చి 31 లోపు పూర్తి చేస్తాం. తర్వాత నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కొనసాగిస్తామని మన ఏపీ ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు ఇక్కడ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి మనకు ఇంకా మనకు ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు కాబట్టి ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా మనకు ఈ కొత్త రేషన్ కార్డులను విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 6 దశల ధృవీకరణను తీసివేస్తేనే మంచిదని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి 6 స్టెప్ వెరిఫికేషన్ తీసివేస్తారా లేకపోతే
అలాగే కొనసాగిస్తారనేది కూడా చూడాలి. మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకుని రేషన్ కార్డులను అర్హులుగా గుర్తిస్తుందో మనం చూడాలి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.